ధన సంస్థకు సంబంధించినటువంటి టెండర్ల అవినీతి పైన విచారణ జరగాల్సింది. కేవలం అధికారుల వైఫల్యం వల్లే ఇలా ఇదంతా జరుగుతుంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను డిమాండ్ ఇస్తా ఉన్నాను. కరీంనగర్లోని మున్సిపల్ ఆఫీసులో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్ కొంత అసహనానికి గురయ్యాడు. కొంచెం పని నిమిత్తం మున్సిపల్ ఆఫీసులకు ఫోన్ చేసినా కూడా పట్టించుకోకపోవడంతో ఆఫీస్కి వెళ్ళి కోపదిక్తుడై కొంత సామాను కూడా కింద పడివేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత అసహనానికి గురి కావడానికి కారణం ఏందో మనతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసు. అసలు అన్న ఏం జరిగింది, అంత సీరియస్గా కావడానికి గల కారణం ఏంటి? మా పక్క డివిజన్ సంబంధించినటువంటి మా దగ్గరే పనిచేస్తాడు వెంకటేశం అనే కొండ మీద వెంకటేశం అనే ఒక బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళ చనిపోతే పొద్దున 5:30 నుంచి 11:30 వరకు కూడా ఒక 50 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేకుండా ఇలా కమిషనర్ అంటే కమిషనర్ లేరు, తర్వాత వాళ్ళ సమాధానం లేక ఇలా ఆ దాన సంస్కారాలకి నేను సహకారం చేసే సందర్భం. సొంత ఇల్లుంది, ఇంటి యజమాని వారే, ఇల్లు వారిదే, అయినా కూడా వాళ్ళని ఈరోజు ఆ ధన సంస్కారాలకి నిజంగా కూడా ఒక రూపాయి ఇవ్వకుంటే ఇలా వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని నాకు కొంత ఇబ్బంది పడ్డా. ఆ ఇబ్బంది సందర్భంగానే ఇలా మున్సిపల్ ఆఫీస్కి పోయి ఇలా కొంత నా అసహనాన్ని కొంత వ్యక్తం చేసిన ఇలా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇలా మేయర్ గారిని కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. పేదలు బీదలు ఇలా చనిపోయిన పరిస్థితుల్లో వాళ్ళకు ఏం సాయం లేకుండా ఇంత ఇబ్బందులు ఉన్న సందర్భంలో కూడా వాళ్ళను ఖననం చేసేందుకు ఇలా గొప్ప నిర్ణయం తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ ఇలా కేవలం అధికారుల ఒత్తిడితోని ఇలా కోట్ల రూపాయల బిల్లులు తీసుకొని ఇలా వాళ్ళతో కుమ్మక్కయ్యేలా ఇలా ఖననం చేసే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భాన్ని చెప్పుకుంటూ ఇప్పటికైనా అధికారులు మీ తీరు మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. చెప్పండి, ఇప్పుడు అది రూపాయికే అంత్యక్రియ పథకం, గరీబుల కోసం పెట్టిన పథకం. సో అలాంటి పథకం మరి పేద ప్రజలకు వర్తించకపోతే కారణం ఏంటి, అసలు ఎందుకు వైఫల్యం ఎత్తున్నారు? అధికారులు కేవలం మరి వాళ్ళతో ముడుపులు తీసుకుంటున్నారా, వాళ్ళతో లాలు చేయనరా, ఈ శవాల మీద రాజకీయం చేస్తున్నా అనేది ఒకసారి దీన్ని ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి. ఏమైందో ఇప్పటివరకు జరిగినటువంటి ఆ ధన సంస్థకు సంబంధించినటువంటి టెండర్ల అవినీతి పైన, టెండర్ల వ్యవహారం మీద, ఇప్పటికి జరిగినటువంటి ఈ అవినీతి మీద విచారణ జరగాల్సింది. ఇలా నిజంగా కూడా ఒక మధ్యతరగతి బీద ప్రజలు ఇలా చనిపోతే ధన సంస్కారం నాట్లాంటి ఒక ప్రజాపతి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నన్నే ఇలా 5:30 నుంచి 11 గంటల వరకు కూడా నేను ఇలా ఇబ్బంది పట్టి 50 సార్లు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు. నాకు స్పందించేదంటే నాకు కూడా బాధాకరం. ఇలా నిజంగా కూడా నేనే సిగ్గుపడుతున్నా. ఇలా మున్సిపల్ కమిషనర్ దగ్గర నేను వెళ్ళినప్పుడు నాకే అనిపించింది, ఇది నా సంస్థ మీద నేనే దౌర్జన్యం చేసే పరిస్థితి అయిందని సిగ్గుపడుతున్నా. ఇప్పటికైనా అధికారులు దాన్ని స్పందించి దాని విచారణ జరిపించాలి, వాళ్ళ బిల్లాపాలే, సంబంధించినట్టు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. చెప్పడం అంటే ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచి వెళ్ళి 11 గంటల వరకు 50 సార్లు ఫోన్ చేశారు. మరి అధికారి పేరేంటి, అధికారి ఎందుకు రెస్పాండ్ కాలే? మళ్ళీ ఇంకొక విషయం, ఇప్పుడు మేయరు డిప్యూటీ మేయర్ మీ బీజేపీ వాళ్ళే, మీరు బీజేపీ క్యాండిడేటే, కానీ మీరు ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడం కారణాలు ఏంటి? 10:40 నుంచి మున్సిపల్ ఆఫీస్లో నేను పోయి దౌర్జన్యంగా, నేను చెప్తాను వ్యంగ్యంగా దౌర్జన్యంగా పోయి ఉన్నా కూడా 1:30 గంటల వరకు కూడా 11:30 వరకు కూడా 1:30 గంటల వరకు నేను అక్కడ కమిషనర్ గారి రూమ్ దగ్గర ఉంటే ఎవరు కూడా స్పందించలేదు, రాలేదు. చివరి వరకు ఉన్నటువంటి కమిషనర్ సువార్త మేడం గారు వచ్చి మాట్లాడే సందర్భంలో సువార్త మేడం గారు కూడా వారికి ఫోన్ చేస్తే కూడా స్పందించిన పరిస్థితి. ఇలా అధికారులను తప్పుపడుతున్నాం. ఇలా మేము చేసినటువంటి ఈ కార్యక్రమాలను కూడా ఇలా అధికారులు కేవలం అధికారుల వైఫల్యం వల్లనే ఇలా ఇదంతా జరుగుతుంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను డిమాండ్ ఇస్తా ఉన్నాం. చివరికి మరి మీరు మేయర్ని కలిసి మీరు మేయర్తో మాట్లాడారా? మేయర్ గారితో మాట్లాడినాం. మేయర్ గారు కూడా స్పందించి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. నేను ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఈరోజు వారిని సర్వీస్ రిమూవ్ చేయాలి. ఇట్లాంటి 5:30 నుంచి ఇలా 11:30 వరకు, అంటే దాదాపు 6 గంటల సేపు ఒక మనిషి చనిపోతే ఇలా మేము ప్రజాప్రతినిధిగా పొద్దున్న లేస్తే మా మిషన్ 5:30 స్టార్ట్ అయితే రాత్రి 10-11 గంటలకు కూడా పనిచేస్తాం. ఒక గంట మేము సమావేశం ఉంటే గంట పనిచేస్తాం ఫోన్. కానీ వాళ్ళ అధికారులకు ఏం పని? అధికారుల పనే ఇది కదా, అధికారులకు తీరేది కదా, వాళ్ళకి పనిచేసే విధానం ఇదే కదా.
అట్లాంటి అధికారులను సస్పెండ్ చేయమంటున్నాం. ఇప్పటికి కూడా అధికారులు జాగ్రత్తగా ఉండి మీకు ఇచ్చిన సమయంలో మీరు పనిచేయాలని చెప్పి నేను సూచన ఇస్తా ఉన్నా. సో ఇప్పుడు అంత గరీబులు కదా, చివరిగా మరి వెంకటేశ్వర అంత్యక్రియలు ఎవరు జరిపించారు? నా సొంతంగా డబ్బులు పంపిన, వాళ్ళ సొంతంగా పైసలు పెట్టుకుని నా సొంత డబ్బులు పంపిన వాళ్ళ అంత్యక్రియలు జరిగినాయి. ఇప్పటికీ ఆయన అధికారులు స్పందించాలి, ఇట్లాంటి పునరావృతం కావద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సో చూసారా, ఇది పరిస్థితి. అంటే ఒక మాజీ డిప్యూటీ మేయర్ స్థాయిలో ఉన్న వ్యక్తే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడంతో మరి సామాన్య ప్రజల పరిస్థితి ఎటువైపు ఉంటుంది? కొండమీద వెంకటేశం అనే వ్యక్తి నిరుపేద కుటుంబం, కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బు లేని పరిస్థితి. అందుకోసమే 50 సార్లు ఫోన్ చేసినా కూడా మున్సిపల్ అధికారులు స్పందించలే. చివరకు వాళ్ళు స్పందించకపోతే మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్ తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు జరిపించాడు. దీనిపై విచారణ జరిపి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, లేని ఏడలా. అందుకే అంత అసహనానికి గురయ్యే బాధతోనే అక్కడికి పోయి కొంచెం ఫర్నిచరు కింద పడివేయడం జరిగిందని కూడా తను ఆవేదన చెప్తున్నాడు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.